భారతదేశంలో మతానికి రహస్యాలకు చాలా లోతైన సంబంధం ఉంటుంది. అలాంటి రహస్యాలలో ఒకటి శివశక్తి రేఖ. ఇది ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ నుండి ప్రారంభమై తమిళనాడులోని రామేశ్వరం వరకు వెళ్లే అద్భుతమైన సరళ రేఖ. ఈ రేఖ దాదాపు 2382 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే భారతదేశంలోని 7 ప్రధాన శివాలయాలు ఈ సరళ రేఖలో ఉన్నాయి. ఈ దేవాలయాలన్నీ దాదాపు 79 డిగ్రీల రేఖాంశంలో ఉన్నాయి. ఇది ఈ యాదృచ్ఛికం అని ఎవరైనా అన్నా దీని వెనుక కొన్ని రహస్యాలు ఉన్నాయి. అసలు ఈ రేఖలో ఉన్న శివాలయాలు ఏంటి? వీటి వెనుక ఉన్న రహస్యం ఏంటి? తెలుసుకుంటే శివశక్తి రేఖలో శివాలయాలు. శివశక్తి రేఖలో ఉండే 7 దేవాలయాలలో కేదార్నాథ్, రామేశ్వరం వంటి 2 జ్యోతిర్లింగాలు మాత్రమే కాకుండా పంచతత్వాలను, నీరు, గాలి, అగ్ని, భూమి మరియు ఆకాశం వర్ణించే 5 ప్రధాన శివాలయాలు కూడా ఉన్నాయి. ఈ కలయిక ఆధ్యాత్మిక దృక్కోణంలో చాలా ముఖ్యమైనది. కేదార్నాథ్ ధామ్, ఉత్తరాఖండ్. హిమాలయాల ఒడిలో 79,0669 రేఖాంశంలో ఉన్న కేదార్నాథ్ ఆలయం రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. ఇది శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. దీనిని అర్ధ జ్యోతిర్లింగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం శివశక్తి రేఖకు నాందిగా పరిగణించబడుతుంది. శ్రీకాళహస్తి ఆలయం, ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ ఆలయం వాయు మూలకాన్ని సూచిస్తుంది. ఇక్కడ ప్రతిష్ఠించబడిన శివలింగం స్వయంభూగా, సజీవంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం తిరుపతి నుండి కొద్ది దూరంలో ఉంది. భక్తులకు చాలా గౌరవనీయమైన ప్రదేశం. ఏకంబేశ్వరనాథ ఆలయం, కాంచీపురం, తమిళనాడు. ఈ ఆలయం భూమి మూలకాన్ని సూచిస్తుంది. కాంచీపురంలోని ప్రధాన శివాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పార్వతి తల్లి మట్టితో శివలింగాన్ని తయారు చేసి ధ్యానం చేయడం ద్వారా శివుడిని వరించిందని పురాణ కథనం. అరుణాచలేశ్వర ఆలయం, తిరువన్నమలై, తమిళనాడు. అగ్ని మూలకానికి చిహ్నంగా ఉన్న ఈ ఆలయం అరుణాచల్ పర్వత పాదాల వద్ద ఉంది. దీనిని అగ్ని లింగంగా పూజిస్తారు. ఈ ప్రదేశం దీపావళి, కార్తీక దీపోత్సవాలకు ప్రసిద్ధి చెందింది. జంబుకేశ్వర్ ఆలయం, తిరుచిరాపల్లి, తమిళనాడు. నీటి మూలకంతో ముడిపడి ఉన్న ఈ ఆలయం సుమారు 1800 సంవత్సరాల పురాతనమైనదని నమ్ముతారు. ఇక్కడ ఏడాది పొడవునా నీటితో నిండి ఉండే నీటి వనరు దగ్గర శివుడిని పూజిస్తారు. తిల్లై నటరాజ ఆలయం, చిదంబరం, తమిళనాడు. ఈ ఆలయం ఆకాశ మూలకాన్ని సూచిస్తుంది. నటరాజ రూపంలో శివుడు ఇక్కడ పూజించబడతాడు. ఇక్కడ భగవంతుని నృత్య భంగమలు 108 భంగమలలో చిత్రీకరించబడ్డాయి. రామేశ్వరం ఆలయం, తమిళనాడు. రామేశ్వరం శ్రీరాముడితో ముడిపడి ఉన్న పవిత్ర స్థలం. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ శివుడిని రామలింగేశ్వర అని పిలుస్తారు. ఇది శివశక్తి రేఖ యొక్క చివరి ఆలయం. ఈ 7 దేవాలయాలు సరళ రేఖలో ఉండటం భారతదేశ సాంస్కృతిక లోతును ప్రతిబింబించడమే కాకుండా భారతదేశంలో ఆధ్యాత్మిక శక్తి, భౌగోళిక స్థితి మధ్య లోతైన సంబంధం ఉందని సూచిస్తుంది. ఈ రేఖ శివుని చైతన్యాన్ని ఉత్తరం నుండి దక్షిణానికి అదృశ్య దారంలా కలుపుతుంది.